అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, చాలామంది కంగారు పడిపోతున్నారు. రిసెషన్ ఉంది, మరి తమ పిల్లలకు జాబ్స్ వస్తాయా, లక్షల కొద్దీ ఖర్చు పెట్టి చదివిస్తున్నాం, పిల్లలు కూడా తమ శక్తి మేరకు ప్రయత్నం చేస్తున్నారు. కంప్యూటర్ సైన్స్ సీట్లు విరిగిపోయినాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల సర్వీస్ జాబ్స్ పోతున్నాయి, ఈవెన్ ఐఐటి వాళ్ళకు కూడా సరిగా ప్లేస్మెంట్స్ రావడం లేదు. ఈ పరిస్థితుల్లో తమ పిల్లల జీవితంలో నిలదొక్కునేది ఎలా అని వేదన పడుతున్నారు చాలామంది పేరెంట్స్. మీ అందరికీ ఒక అద్భుతమైనటువంటి గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. మిత్రులారా, మనం జాబ్స్ రావడం లేదు, నిరుద్యోగులు మిగిలే వార్తలు వింటున్నాం, కానీ జాబ్స్ ఉన్నాయి. ఆ జాబ్స్ చేయడం కోసం కావలసినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి విద్యార్థులు అభ్యర్థులు దొరకట్లేదని చెప్పి కంపెనీలు వాపోతున్నాయి. సో రాబోయే 2-3 ఏళ్ళలో 10 లక్షల మంది అత్యున్నత స్థాయి నైపుణ్యం గల యువకులు కావాలి అని నాస్కామ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ తెలియడం జరిగింది. నాస్కామ్ అంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్. ఒక రకంగా సాఫ్ట్వేర్ కంపెనీల యొక్క ఆర్గనైజేషన్, యూనియన్ అనుకోండి. 10 లక్షల మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, డాటా సైన్స్లో, సైబర్ సెక్యూరిటీలో నైపుణ్యం ఉన్న గల యువకులు కావాలి అంటున్నారు. మనమేమో లక్షల కొద్ది నిరుద్యోగులు మిగిలిపోయి చూస్తున్నాం. అంటే ఇండస్ట్రీ యొక్క అవసరాలు వేరే విధంగా ఉన్నాయి, మన పిల్లలకు ఉన్నటువంటి నైపుణ్యాలు లేదా సామర్థ్యాలు వేరే విధంగా. అంటే ఇండస్ట్రీ ఓరియంటెడ్ అప్రోచ్ మనకు అవసరం. అంటే సమస్య ఏంటంటే, మన పిల్లలకు డిగ్రీలు వస్తున్నాయి, మార్కులు వస్తున్నాయి, జీపీఏలు వస్తున్నాయి, కానీ నిజంగా కంపెనీల అవసరాల మేరకు మన సామర్థ్యాలు ఇంప్రూవ్ అవ్వడం లేదు. ఇది వాళ్ళు చెప్పినటువంటి అంశం. అంటే విద్యార్థులందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, మిషన్ లెర్నింగ్ మీద చాలా ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనేది మనకు అర్థమవుతుంది. మరొక విషయం ఏంటంటే, సాఫ్ట్వేర్ రంగంలో దాదాపు 50 లక్షల పైగా విద్యార్థులు పనిచేస్తున్నారు. 20 లక్షల కోట్ల సంపద సాఫ్ట్వేర్ రంగం వల్ల వస్తుంది. మొత్తం జీడిపిలో సాఫ్ట్వేర్ సేవల యొక్క శాతం 7.5%. కాబట్టి చాలా కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇండస్ట్రీ అవసరాలకు విద్యార్థుల మధ్య అగాధం ఉంది. అంటే 25% ఇండస్ట్రీ అవసరాల మేరకు విద్యార్థి దొరకడం లేదు. ఇది రానుండే 5-6 సంవత్సరాల్లో 29% పెరగబోతుంది. మీరు ఆశ్చర్యపడతారు, టీసీఎస్ వాళ్లకు 80,000 మంది ఉద్యోగాలు రిక్రూట్ చేస్తామంటే సరి అయినటువంటి నైపుణ్యం వాళ్ళు దొరకలేదు. ఎలాంటి యొక్క ఐటీ విభాగం కోసము 20,000 మంది సామర్థ్యాన్ని అభ్యర్థులు దొరకలేదు. అంటే జాబ్స్ చాలా ఉన్నాయి, కానీ ఆ కావలసినటువంటి సామర్థ్యాలు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టంగా అర్థం. కాబట్టి అందరూ కూడా స్కిల్ మీద దృష్టి పెట్టండి. కాబట్టి స్కిల్ మీదనే మన విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడింది. మరొక విషయము, అనేక మంది ఇటీవల రఘురామరాజన్ కానీ మిగతా నిపుణులు కానీ ఏం చెప్పారంటే, మన విద్యా వ్యవస్థ అత్యంత లోపభూయిష్టంగా ఉన్నది. ఎంట్రన్స్ ఆధారంగా చదువులు సరైనటువంటిది కాదు. సో స్కూలింగ్ చాలా అధ్వానంగా ఉంది. అదేవిధంగా ఉన్నత విద్యలో కూడా ప్రమాణాలు లేవు. కాబట్టి భారతదేశానికి మరొక విద్యారంగం యొక్క శాపంగా మారింది ఆల్రెడీ. బహుశా రానున్న జాతీయ విద్యా విధానం భాగంగా ఇది క్రమేపీ మెరుగుపడేటువంటి అవకాశం ఉందని ఆశిస్తున్నాను. కాబట్టి విద్యార్థులకు స్కూల్ నుంచే స్వేచ్ఛాయుతంగా నేర్చుకోవడము, స్కిల్స్ ఇంప్రూవ్ కావడము, ఇంటెలిజెన్స్ మేరకు తమ యొక్క ఇన్నోవేషన్స్ డెవలప్ చేసుకోవడము,
ఇలాంటి లేకుండా ఎంట్రన్స్ లాగా బుక్ వామ్స్ లాగా ఉండడం వల్ల మన ఐటీ గర్ల్స్ నుండి నిపుణులు దొరకడం లేదు. దానివల్లనే అమెరికాలోని ప్రఖ్యాత కంపెనీలతో భారతీయ కంపెనీలు పోటీ పడలేకపోతున్నాయి. కాబట్టి విద్యా రంగంలో సమూలమైనటువంటి పరిష్కారాలు కావాల్సిన అవసరం ఉన్నది. దాని మీదకి కొంత ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి దయచేసి ఈ ఎంట్రన్స్ల ఆధారంగా ఉండేటువంటి స్కూలింగ్ కానీ ఎంట్రన్స్ ఆధారంగా ఉండేటువంటి కాలేజెస్ అనేది సరైనటువంటి కాదు. కేవలం దృష్టి ఎవరు కూడా చింతాల్సిన అవసరం లేదు. మంచి స్కిల్స్ నేర్చుకున్నట్టయితే అద్భుతమైన ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి నాస్కామ్, టీసీఎస్, లార్స్ ఎల్ఎన్టీ కంపెనీ లాంటివి అనేకమైన తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించి విద్యార్థులు స్కిల్ మీద ఫోకస్ పెట్టాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాద్. భారత్ మాతాకి జై.